స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ దూసుకెళ్తోంది. గ్రామీణ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలోని ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తోంది. ఇటీవల 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ తాజాగా మరో 4 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సి గోదావరి, మహబూబాబాద్కు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ గోషామహల్కు టి ఉమామహేంద్రను నియమించారు. అయితే ఈ నియామకాలు పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇన్నేళ్లు పార్టీలో కష్టపడ్డ వాళ్లకు కాకుండా కాకపట్టిన వాళ్లకు పదవులిచ్చారంటూ ఫైర్ అవుతున్నారు పలువురు కమలం పార్టీ శ్రేణులు. ముఖ్యంగా సీనియర్ నేతలు బీజేపీపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో ఎన్నో వేధింపుల్ని భరిస్తున్నట్టుగా వ్యాఖ్యానించారాయన. తానిక ఆ వేధింపులు భరించలేకపోతున్నానని, పార్టీకి అవసరం లేదు వెళ్లిపో అంటే తాను పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు పెద్ద బాంబే పేల్చారాయన. ఇక 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ సొంత పార్టీతోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీకి తాను సూచించానని, కానీ తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి ఆ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారని, దీన్ని బట్టి తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషి ఇవ్వాలని, అలాగే వెంటనే అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలి, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. తన జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నానని చెప్పిన రాజాసింగ్ ప్రస్తుతం పార్టీలో కొందరు ఫాలో అవుతున్న బ్రోకరిజాన్ని తాను నేర్చుకోలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని, కొందరి కారణంగానే ఈరోజు పార్టీ వెనకబడిపోయిందన్నారు. రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త సంచలనానికి తెరతీశాయి. నిజానికి రాజాసింగ్ ఎప్పుడూ సంతృప్తిగా ఉండరని, ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి ఉంటుందన్న పేరుంది. ఢిల్లీ నాయకత్వం రాజాసింగ్ను ప్రోత్సహిస్తోంది కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం పెద్దగా గుర్తించదని అంటున్నారు. అధ్యక్షుడిగా ఎవరున్నా కూడా అదే సమస్యట ఆయనతో. కిషన్ రెడ్డితో అస్సలు సరిపడదు, బండి సంజయ్తోనూ సమస్యలున్నాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ సర్దుకుపోయారు. ఇప్పుడు జిల్లాల అధ్యక్ష పదవితో మరోసారి ఫీల్ అయ్యారట రాజాసింగ్. మరి రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.